ఈ ప్రపంచం ఒక అందమైన ప్రపంచం. ఈ ప్రపంచం ఆనందమైన ప్రపంచం. తల్లి గర్భంలో 9 నెలలు మనం కొలువుండి ఈ ప్రపంచం అనే దేవాలయంలో అడుగుపెట్టాం. కన్నులు మూసుకొని ఒక్కసారి ఆ తల్లి ముఖాన్ని, మనకు జన్మనిచ్చినటువంటి యొక్క ఆ అద్భుతమైన మాతృమూర్తి యొక్క ముఖార విందాన్ని, అమ్మ యొక్క అందాన్ని, అమ్మ చిరునవ్వులు, అమ్మ కనుబొమ్మలు, అమ్మ చెవులకు వేలాడుతున్నటువంటి అద్భుతమైనటువంటి బంగారపు ఆ చెవిదుద్దులు గుర్తెచ్చుకోండి. ద బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ యువర్ మదర్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ లైఫ్. అమ్మ యొక్క అద్భుతమైనటువంటి ముఖమే మన జీవితానికి ఒక దర్పణం. ద బ్యూటిఫుల్ ఫీట్ ఆఫ్ అవర్ మదర్, మన తల్లి యొక్క అద్భుతమైన పాదాలు. నిరంతరం కూడా మన చేతులు ఎక్కడికి వెళ్ళి పడాలంటే మన తల్లి యొక్క పాదాల మీద ఉండాలి. ప్రాణానికి తెగించి తల్లిగా తాను అనిపించుకోవడానికి మరి ఒక అద్భుతమైనటువంటి మీ వంటి బిడ్డను ఈ ప్రపంచానికి అందివ్వటానికి తన మరణంతో పోరాడి మనందరికీ జన్మనిచ్చినటువంటి తల్లి. ఎస్, లవ్ యువర్ మదర్. జస్ట్ హ్యావ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ మదర్. ఫాదర్ మన జన్మకు కారణమైనటువంటి ఒక హేతువు, మన జన్మని ముందుకు నడిపించడంలోని మన వేలు పట్టి నడిపించినటువంటి ఒక విధాత, రక్తాన్ని మనకి శక్తిగా ధారపోసి, తనేమి తిన్నాడో, తనేమున్నాడో, తను ఎలా ఉన్నాడో మనకు తెలియదు, కానీ మనల్ని మాత్రం గుండెల మీద మోసి తంతు ఉంటే అద్భుతంగా ఆనందంగా తను నవ్వుకునేటువంటి అత్యంత వెర్రిబాగుల అమాయకుడు తండ్రి. అటువంటి తండ్రి యొక్క దివ్యమైన రూపానికి, ఆ తండ్రి యొక్క దివ్య చరణార విందములకు ఒక్కసారి మనసులో హ్యావ్ ప్రణామ్స్, ప్రణమిల్లండి. ఇక ప్రపంచం వరకు వద్దాం. ఎంత అందమైన ప్రపంచం, ఎంత ఆనందమైన ప్రపంచం. చుట్టూ రమణీయత, కమనీయత, పూసే పూలు, కాసే కాయలు, తినే ఫలాలు, కోయిల గానాలు, ఎక్కడ చూసినా రంగుల హరివిల్లులు, కళ్ళ ముందంతా ఎంతో ఆనందం, చిరునవ్వులు, చిరుజల్లులు, చిరు ఆశలు, ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకుల మధ్య కూడా రేపటి రోజున బాగుంటుందనే ఒక ఆశా కిరణం. మనకేమున్న దానికన్నా, మనం ఏం పొందుతున్నామన్న దానికన్నా మనం ఎలా ఉన్నామని నిరంతరం కూడా తపిస్తూ తరిస్తూ జీవితంలో మరికొంచెం బాగుండాలని మనం తహతహలాడుతూ ముందుకెళ్తున్నటువంటి తరుణం. అయితే ధనము మనిషికి ఉపయోగపడాలే కానీ ఆ ధనమే సర్వస్వము కాకూడదన్నటువంటి ఇంగిత జ్ఞానం కొరవడిన వేళలో మనమంతా ఈ ప్రపంచాన్ని, దానిలో ఉండేటువంటి నెగిటివిటీస్ని చూడాలా, లేదా ప్రపంచాన్ని, అందులో ఉండే అద్భుతమైన అంశాలని మనం పరికించాలా, చూడాలా అనేది మన చాయిస్. డియర్ డాటర్స్, కళ్ళు మూసుకుని ఒక్కసారి మీ అందరూ కూడా ఒక్క విషయానికి ఆన్సర్ చేసుకోండి మీకు మీరుగా. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ చాయిస్. బి బర్త్, డి ఫర్ డెత్. ఈ బి డి మధ్యలో ఒక అక్షరం మిస్ చేసాం, అదే దట్ ఈస్ చాయిస్. మనం ఎలా అనుకుంటలా, కళ్ళు మూసుకో, ఎలా అనుకుంటలా నువ్వు ఏ చాయిస్ తీసుకుంటే అదే విధంగా ఈ ప్రపంచం ఉంటుంది, అదే రిజల్ట్ మనకు వస్తుంది. వాస్తవానికి ప్రపంచంలో సమస్యలు, వాస్తవానికి ప్రపంచంలో అనేక దోషాలు, వాస్తవానికి ప్రపంచంలో అనేక లోపాలు, వాస్తవానికి ప్రపంచంలో అనేక అన్యాయ, అవినీతి, అక్రమాలు అవన్నీ ఉండవచ్చుగాక. కానీ వాటన్నిటినీ కాస్త విస్మరించి పక్కన పెట్టి కనుక మనం చూడగలిగితే వీటన్నిటినీ అధిగమించగలిగేటువంటి అకుంఠితమైనటువంటి అఖండమైనటువంటి మానవ మేధోశక్తి నా మెదడులోనే ఉన్నది. వీటన్నిటిని దాటగలిగేటువంటి యొక్క అఖండమైనటువంటి అనంతమైనటువంటి యొక్క ఆ ఆనందము నాలోనే ఉన్నది. ఈ ప్రపంచాన్ని నిర్దేశించి, ఆదేశించి, శాసించేటువంటి యొక్క శాశ్వతమైనటువంటి యొక్క ఆ వాగ్ధాటి నా యందే ఉన్నది. నేనై పరివర్తన చెందితే, చెప్పండి, నేనై పరివర్తన చెందితే, నా అంతర్దృష్టి మారితే, నా మాట్లాడే విధానం మారితే,
నా ప్రవర్తన తీరు మారితే, నా మూర్తిమత్వం మొత్తం మారితే, నాలోని దివ్యత్వం, నాలోని దైవత్వం ప్రపంచంలో కనిపించదా? కళ్ళ ముందు సాక్షాత్కరించదా? ఎస్, ఓపెన్ యువర్ ఐస్. మీరు ఎలా ఫీల్ అయ్యారో మీ హర్షధ్వానాలతో నా హృదయం తెలియాలి. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.